సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రష్మిక వయసు పట్టుమని 30 కూడా లేదు. ఈ వయసులో హీరోయిన్స్ పెళ్లి గురించి ఆలోచించరు, మాట్లాడినా పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు అంటారు. ఇక యాక్టింగ్ అంటే ఫ్యాషన్ కాబట్టి రిటైర్మెంట్ లేకుండా నటించేస్తారు. పెళ్లి పిల్లల తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ రష్మిక మాత్రం రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన కామెంట్ చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ నేషనల్ క్రష్ తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటో చూద్దాం. రష్మిక విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటారు. గాసిప్స్ అంటూ కొట్టిపారేస్తారు. ఈ ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తున్నా నడవకపోయినా, రెస్టారెంట్లలో కెమెరాకు చిక్కినా, హాలిడే ట్రిప్ కోసం ఫారెన్ వెళ్లినా ఎవరికి వాళ్ళు సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. దీంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోరని అర్థమైంది. రష్మిక ఉన్నట్టుండి రిటైర్మెంట్ గురించి మాట్లాడడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో జోరు మీదున్న రష్మిక ఫిబ్రవరి 14న హిందీలో చావా మూవీతో వస్తోంది. విక్కీ కౌశల్ సరసన నటించగా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. రష్మిక కాలుకు గాయమైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని అంకిత భావాన్ని చాటుకుంది. మరో హీరోయిన్ అయితే ఇలా కుంటుకుంటూ రావడం అవమానంగా ఫీల్ అవుతారని నెటిజన్లు రష్మిక డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చావా సినిమాలో రష్మిక మరాఠా రాణి యేసుబాయి భోన్సాలే రోల్ పోషించింది. ఇంతటి గొప్ప పాత్ర ఇచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ కు ధన్యవాదాలు చెప్తూ ఈ పాత్ర తర్వాత ఆ సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వ్యాఖ్యానించింది. మహారాణి యేసుబాయి పాత్రను పోషించడం ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. రష్మిక ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటిలో చావాలోనే యేసుబాయి రోల్ గొప్ప పాత్ర కావచ్చు, నటిగా సంతృప్తిని ఇచ్చుండొచ్చు. కానీ రిటైర్మెంట్ తీసుకునేంత రోల్ పోషించిందా అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. కెరియర్లో ఒకదాన్ని మించిన క్యారెక్టర్ మరొకటి వస్తూనే ఉంటుంది. అయితే మరాఠా రాణి రోల్ అంత గొప్పదని చెప్పడానికే రిటైర్మెంట్ అయిపోవచ్చన్న యాంగిల్లో రష్మిక చెప్పుకొచ్చింది. చావాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. బ్లాక్ బస్టర్ పుష్ప 2తో 24కు గుడ్ బై చెప్పిన రష్మిక 25లో చావాతో ఎంట్రీ ఇస్తోంది. ఈద్కు సల్మాన్తో జతకట్టిన సికిందర్ రిలీజ్ అవుతోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు ధనుష్తో నటించిన కుబేర కూడా ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.